వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 2 తెలుగు రాష్ట్రాల్లో నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. నిరుపేదలకు అండగా ఉంటా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్. జగ్గంపేటలో ఘనంగా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో 2024 జాతీయ క్రీడా పురస్కారాలను అందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇక వివరాల్లోకి వెళ్తే జనవరి 26న గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని జీడబ్ల్యూఎంసీ పరిధిలోని సిబ్బంది ఉద్యోగుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ పోటీలను శనివారం నగర మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ అశ్విని తానాజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో సరదాగా బ్యాట్ పట్టి సందడి చేశారు. క్రికెట్ పోటీల్లో ప్రతి ఒక్క ఉద్యోగులు పాల్గొని టోర్నమెంట్ విజయవంతం చేయాలని కోరారు. ఈ క్రీడల ద్వారా పని ఒత్తిళ్లను అధిగమించి ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. నార్మల్ చేయండి సార్, పిన్ చేయండి సార్. ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి క్రీడా పోటీలను మా కమిషనర్ గారి ఆధ్వర్యంలో గౌరవ వరంగల్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ గారి ఆధ్వర్యంలో ఈరోజు క్రీడా పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మొదటి రోజు కార్యక్రమంగా మన కార్పొరేషన్లో 2 టీంలుగా ఏర్పడి శానిటేషన్ మరియు మలేరియా ఈరోజు, తర్వాత టౌన్ ప్లానింగ్, ఇతర డిపార్ట్మెంట్స్, ఇంజనీరింగ్ అందరూ కూడా 18th నుంచి 24th వరకు ఈ పోటీలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం కూడా ఏర్పాటు చేసే ఈ కార్యక్రమంలో గత సంవత్సరం కూడా నిర్వహించడం జరిగింది. ఈసారి క్రికెట్ని కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో క్రికెట్, అదేవిధంగా బ్యాడ్మింటన్, చెస్, ఇండోర్ గేమ్స్ అన్నీ కూడా పెట్టి ఈ కార్యక్రమం చేసాం. దీంట్లో మా గౌరవ కార్పొరేటర్స్కి 22nd రోజు వారికి పోటీలను ఏర్పాటు చేశాము. కార్పొరేటర్స్ కూడా క్రికెట్లో 3 టీమ్స్, మిగతా మహిళలందరూ కూడా టేబుల్ టెన్నిస్ కానీ, బ్యాడ్మింటన్ కానీ, అదేవిధంగా మిగతా చెస్ పోటీలు ఇవన్నీ కూడా పాల్గొంటున్నారు. అందరూ కూడా 26 జనవరి సందర్భంగా ఈ ప్రోగ్రామ్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. ఇందులో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఎంతో హ్యాపీగా స్పోర్ట్స్ అనేటి ఉల్లాసంగా ఉండడానికి, స్ట్రెస్ని కూడా పోగొట్టుకోవడానికి చేసుకునేటువంటి క్రీడా కార్యక్రమాలు. ఈ స్పోర్ట్స్లో ఈరోజు ఇంత ఉత్సాహంగా ఇక్కడ కూర్చుంటే ఈ ప్రాంతంలో మా అందరూ కూడా ఎంప్లాయీస్, అదేవిధంగా మా కమిషనర్ గారితో కలిసి ఈరోజు చూడడము, ఆడడము, ఎంజాయ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. కార్పొరేటర్స్ అందరితోటి కూడా మరో రోజు మేము కేటాయించడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాను. అందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు. ఆధ్వర్యంలో ఈ స్పోర్ట్ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. మేయర్ మేడం దీనికి ఇనాగ్రేట్ చేశారు. ఇందులో ముఖ్యంగా క్రికెట్, దెన్ టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ అండ్ ఇంకా వేరియస్ టైప్స్ ఆఫ్ స్పోర్ట్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ అవర్ వింగ్ ఆఫీసర్ ప్లస్ కార్పొరేటర్ అందరికీ ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి ఈ సక్సెస్ఫుల్గా చేయడానికి ప్రయత్నించాలనేది కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా
కర్నూలు జిల్లా టీడీపీ పార్టీ ఆఫీస్ నందు నందమూరి తారక రామారావు గారికి నివాళులర్పించారు. అనంతరం కర్నూలు పెద్ద హాస్పిటల్లో ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్లో వాళ్ళు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బస్తిపాటి నాగరాజు, జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, టీడీపీ నాయకులు నాగేశ్వరరావు యాదవ్, కార్పొరేటర్లు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో గెలిచిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, టీడీపీ నాయకులు కింది స్థాయి కార్యకర్తల వద్ద డీలర్ షాపులకు ఇప్పిస్తామని లక్షల్లో డబ్బులు తీసుకున్నారు. సొంత కార్యకర్తల నుంచి డబ్బులు తీసుకోవడం ఏంటి? అలాగే కర్నూలు ఎంపీని పనులు చేయకుండా కొందరు అడ్డుకుంటున్నారు. మేము టీడీపీ పార్టీని నమ్ముకొని పనిచేసి అవమానాలు ఎదుర్కొని జైలుకు వెళ్లాము. వ్యవహారాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి తెలిపారు. నందమూరి తారక రామారావు యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ వద్ద కార్యకర్తలు అందరం కూడా నివాళులు అర్పించడం జరిగింది. మహనీయుడు, మహాత్ముడు తెలుగుదేశం పార్టీని స్థాపించి పెద్దలకు ఏదైతే వాగ్దానం చేశాడో పూలు గుడ్డ ఎన్ని పూర్తులు ఇచ్చాడు, ఏదైతే రైతాంగాన్ని కాపాడాలో సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వకుండా తెలుగుగంగ ప్రాజెక్టు మొదలుపెట్టి పూర్తి చేసి అయితే ఈసారి లోకేష్ గారి రెక్కల కష్టం మీద చంద్రబాబు నాయుడు గారు అహోరాత్రులు అవమానాలు జైళ్ళకు పోయి అధికారం తీసుకొని వస్తే కొంతమంది ఎమ్మెల్యేలు లేక కొంతమంది ఇన్ఛార్జీలని పేర్లు చెప్పుకొని కార్యకర్తల దగ్గర 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు లంచాలు తీసుకొని మనం బియ్యం డీలర్షిప్లు లేకుంటే గ్రామ ఇవన్నీ తీసుకుంటే ఎంత తప్పండి ఇది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి తెలిస్తే ఎంత బాధ అనిపిస్తుంది. మన కార్యకర్తల దగ్గర మనం లంచాలు తీసుకుంటే ఎట్లా? ఎక్కడ మనం సమన్వయంతో పోవాలి? ఏ లీడర్ ఎట్లా పనిచేసినాడు, ఏ కార్యకర్త ఎట్లా పనిచేశాడు, పనిచేసిన కార్యకర్తకి తగ్గ గుర్తింపు ఇవ్వాలి. జైల్లో పోయినోడు, రోడ్ల మీద ఉర్లాడినోడు, ఆర్థికంగా నష్టపడినోడు ఆడనే ఉన్నాడు, నిన్న మొన్న వచ్చినోడు వైసీపోడు ఏదో లప్టంగా వేసుకొని పోతే ఈరోజు వర్ధంతి సందర్భంగా అందుకోసమే చంద్రబాబు అవమానాలు పొందింది, అందుకోసమే చంద్రబాబు నాయుడు జైలు పోయింది. అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జెండాను నమ్ముకొని జైల్లో పోయినారు. మేమంతా బుల్లెట్లు గాయాలుగా ఈరోజు తిరగబడి మేము ఫైట్ చేసినాం. చంద్రబాబుని నమ్మినాం, లోకేష్ని నమ్మినాం, తెలుగుదేశం పార్టీ జెండాను నమ్మినాం. ఈరోజు నమ్మిన కార్యకర్తలకు, నాయకులకు ఈరోజు ఇంత అవమానాలు, ఇది చాలా రాంగ్ పోతుంది. కాబట్టి వెంటనే మేము చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తున్నాం కర్నూలు జిల్లా యొక్క పరిస్థితుల్ని. ఎందుకనంటే ఇక్కడ నా జిల్లా అధ్యక్షుడిగా నేను కన్నా ఉన్న విషయాలు చెప్పకపోతే నేను తెలుగుదేశం పార్టీకి మోసం చేసిన వాడిని అవుతాను. కాబట్టి ఖచ్చితంగా నేను తెలియజేస్తాను అని మీ అందరికీ తెలియజేస్తాం. అందరూ కూడా ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఇక్కడ మనం బ్లడ్ క్యాంపులో అందరూ పాల్గొందాం, బ్లడ్ ఇద్దాం. మీకు మంచి రోజులు ఉన్నాయి. అందరికీ ఎవరు బాధపడాల్సిన పని లేదు. నష్టపోయిన కష్టపడిన కార్యకర్తలకే పదవులు వస్తాయి. చంద్రబాబు గారికి అన్ని తెలుసు, లోకేష్ గారు ప్రతి పిన్ టు పిన్ అన్ని విషయాలు తెలుసుకుంటున్నాడు. ఒక నెల అటు ఇటు కావచ్చేమో కానీ ఎవరు కూడా మీరు భయపడొద్దండి అని చెప్పి కార్యకర్తలకి నేను భరోసా ఇస్తున్నా. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్.
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా టీడీపీ వరంగల్ పార్లమెంట్ అడహక్ కమిటీ కన్వీనర్ అర్చనపల్లి విద్యాసాగర్ రావు ఆధ్వర్యంలో పార్లమెంట్ అడహక్ కమిటీ సభ్యులు హన్మకొండలోని పోలీస్ హెడ్ క్వార్టర్ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ ఎన్టీఆర్తోనే తెలుగువారిలో రాజకీయ చైతన్యం వచ్చిందని, ప్రజల వద్దకు పాలన కోసం ఎన్టీఆర్ ఎన్నో సంస్కరణలు తెచ్చారని అన్నారు. తెలుగు రాజకీయాలు ఎన్టీఆర్కు ముందు తర్వాత అనే విధంగా మారాయని కొనియాడారు. ఇప్పటికీ ఆయన తెచ్చిన పథకాలనే ప్రస్తుత ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని, వివిధ వర్గాలకు ఎన్టీఆర్ దైవ సమానంగా నిలిచారని అన్నారు. కార్యకర్తలను నాయకులుగా తయారు చేసింది ఎన్టీఆర్ మాత్రమేనని, ఆయన తర్వాత ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ఆయన ఆశయాలను కొనసాగిస్తున్నారని అన్నారు. దివంగత ఎన్టీఆర్ గారి 29వ వర్ధంతి వరంగల్ పార్లమెంట్ హడాక్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. వివిధ నియోజకవర్గాల్లో అన్నదాన కార్యక్రమాలు, తర్వాత బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చేయడం జరుగుతున్నది. వాళ్ళ ఆ క్రమంలో భాగంగా ఇవాళ ఎన్టీఆర్ గారికి వరంగల్ కమిషనరేట్ ఆఫీసులో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని గారికి పూలదండలు వేసి నివాళులర్పించడం జరిగింది. వాళ్ళ ఎన్టీ రామారావు గారు అనే వ్యక్తి లేకపోతే, వాళ్ళ తెలుగుదేశం పార్టీ అనే పార్టీ స్థాపించబడకపోతే పేదలకు, బడుగు బలహీన వర్గాలకు ఇవాళ ఈ యొక్క సంక్షేమ ఫలాలు అందేటి కాదు. కాబట్టి ఇవాళ ఎన్టీ రామారావును స్మరించుకుంటున్నామంటే ఇవాళ 140 కోట్ల ప్రజలకు మనం వారి అభివృద్ధిలో మనం ప్రదాతలం అవుతున్నాం. ఎన్టీ రామారావు గారే రేషన్ బియ్యము, ఎన్టీ రామారావు గారే ఇండ్ల పథకము, ఎన్టీ రామారావు గారే ఈ రోడ్ల అభివృద్ధి, ఎన్టీ రామారావు గారు పేద కూడు గూడు గుడ్డ కల్పించాలని ఒక హీరోగా ఉండి మొత్తం త్యాగం చేసుకొని వాళ్ళ తెలుగుదేశం పార్టీ స్థాపించి అధికారంలోకి వచ్చి వాళ్ళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం సంకల్పించిందని సర్పంచుల సంఘం అధ్యక్షులు జయన్న తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచుల సంఘం అధ్యక్షులు జయన్న మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం ఓవైపు, అభివృద్ధి ఓవైపు పరుగులు తీస్తూ పరిసరాలు, పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అంటూ ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ కిషోర్, గ్రామ పెద్దలు గొల్ల వెంకటేష్ రాముడు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో పెద్దపల్లి పట్టణంలో రైల్వే స్టేషన్ ఆవరణలో ట్రాఫిక్ రూల్స్, ట్రాఫిక్ చిహ్నాలు, రోడ్ సేఫ్టీపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ట్రాఫిక్ ఏసీపీ జాడి నరసింహులు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ గత సంవత్సరంలో 4 లక్షల ప్రమాదాలు జరగగా అందులో 1,73,000 పైచిలుకు మంది ప్రాణాలు కోల్పోవడం జరిగిందని, అందులో ఎక్కువ శాతం యువతే చిన్న తప్పిదాల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. రాత్రి వేళలో ప్రయాణం చేసినప్పుడు, పార్కింగ్ చేసినప్పుడు వాహనం ఇరుపక్కల వెనుక భాగంలో రేడియం స్టిక్కర్ను అంటించాలని, ద్విచక్ర వాహనం నడిచినప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని డ్రైవర్లకి అవగాహన కల్పించారు. ఎవరైనా కానిస్టేబుల్ రోడ్డు మీద కానిస్టేబుల్ చెప్పండి, కానిస్టేబుల్ సీఏ గారు చెప్పండి అంటే దాన్ని ప్రివెంట్ తీసేస్తే యాక్సిడెంట్ ప్రివెంట్ అవుతుంది. ఒకరే చేయలేము కదా, మీరు అందరు సహకరిస్తేనే ఒక టీం లెక్క పనిచేసుకుంటేనే సమాజం అందరికీ వీటి మీద అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నది. అందుకోసమే గతంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు అనేవి ఉండే, అంటే ఒక వారం రోజుల పాటే ఈ అవగాహన కార్యక్రమాలు పెట్టేది.
కానీ ఎందులో చనిపోనంటే ఎందులో జరిగిన ప్రమాదాలలో ఈ రోడ్డు ప్రమాదాలు జరిగి కుటుంబాలు ఒక మనుషులు కాదు కుటుంబాలే రోడ్డున పడుతున్నాయి. ఒక మనిషి చనిపోయాడు లేకుంటే ఇంకేమైనా గాయాల పాలై ఇంకేదైనా అయింది అంటే ఆ వ్యక్తి ఆ కుటుంబం మొత్తం రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి అవి కాకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం నాయనపల్లి గ్రామానికి చెందిన రైతు లక్ష్మీపతి శాంతిపురం మండలం కార్యాలయం ముట్టడి, కుటుంబంతో ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ పెట్రోల్ బాటలతో మండల కార్యాలయానికి చేరుకున్న బాధితులు తమ భూమిని అక్రమంగా కొంతమంది ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపణ. అక్రమకారులకు అండగా మండల తహసీల్దార్ ఆన్లైన్ నందు పత్రాలు మారుస్తున్నారని ఆరోపిస్తున్న బాధితులు. న్యాయం కావాలంటూ శనివారం మండల కార్యాలయాన్ని ముట్టడించిన బాధితులు. అందుబాటులో లేని తహసీల్దార్ న్యాయం జరగకుండా పెట్రోల్ పోసుకొని పట్టించుకోకుండా బాధితులను నేను ఆపలేను కదా అంటున్న డిప్యూటీ తహసీల్దార్. మాకు ఎవరు లేదు సార్, మత్స్యం రోజు లేని వాళ్ళు అంత ఉండేది సార్. మేము మాకు ఎవరు ఏమీ లేదు, ఎవరు లేదు సార్. నాయనపల్లి సార్, మా నాయన పేరు నారాయణప్ప, మా అమ్మ పేరు లక్ష్మమ్మ. లక్ష్మమ్మ మాది. మా అమ్మ మత్స్యం లేదు, వేరే వాళ్ళు దొరుకునే వాళ్ళ పేరు పైన చేసుకుని దౌర్జన్యంగా మా సొత్తు మాదే అని చెప్పి దౌర్జన్యం చేస్తున్నారు. నిన్న వచ్చి ఇక్కడ వాళ్ళ పేరు పైన ఆన్లైన్లో మార్చుకున్నారు. వద్దంటే కూడా మార్చినారు. మాకు న్యాయం జరగాలి మాకు. అలా నాయనపల్లి ఆంధ్ర వాళ్ళకి ఆంధ్ర సార్, కర్ణాటక వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళు దోజంగా వాళ్ళు చేసుకుంటే వాళ్ళ పైన వీళ్ళు మార్చి వాళ్ళ పేరు మార్చిస్తున్నారు. అది అడిగిన దానికి నన్ను బయట పోని చెప్పినారు సార్. మాకు న్యాయం జరగాలి సార్. చెప్పేది నడిపట్టి గంటే బయట పోని చెప్పినారు సార్. లోపల ఉండాలి అధికారులు సార్. వేరే వాళ్ళు దౌర్జన్యంగా వాళ్ళు పోయి చేసుకొని మమ్మల్ని బెదిరించి దొరికినారు. మాది నాయనపల్లి. మా నాయన పేరు నారాయణప్ప, మా అమ్మ పేరు లక్ష్మమ్మ. మా అమ్మకు మత్స్యం లేదు. వేరే వాళ్ళు మా భూమిని మా తాతల సొత్తుని వాళ్ళ పైన మార్చుకొని రిజిస్టర్ చేసుకొని మా అమ్మ చనిపోయిన తర్వాత వచ్చి ఈ భూమి మాది అని చెప్పి దౌర్జన్యం చేసి నిన్న మండల ఆఫీస్లో వచ్చి వాళ్ళ పైన ఆన్లైన్లో మార్చినారు. వద్దంటే కూడా ఆన్లైన్లో అధికారులు మార్చినారు. మాకు న్యాయం జరగాల. న్యాయం జరగకపోతే మండల ఆఫీస్ ముందరే అందరూ ఆత్మహత్య చేసుకుంటాం. మాకు ఇదే దిక్కు ఎవరు లేదు సార్. వెనుక ముందు చెప్తాను సార్. చెప్తే కూడా నువ్వెవరు మాకు చెప్పేదానికి అని చెప్పి సార్ నన్ను బయట తరిమేసినారు. వాళ్ళు వచ్చి లోపల కూర్చోబెట్టుకొని వాళ్ళకి అన్నీ ఆన్లైన్లో ఎక్కించేసి వాళ్ళని పంపించేసినారు సార్. మాకు ఎవరు లేదు సార్. మాకు న్యాయం జరగాలి సార్. రాజకట్టలో సుమమ్మ వచ్చి ఒక ఆయన కర్ణాటక రాజకట్టలో ఆ అమ్మ వచ్చి మా అమ్మ మర్చించలేదు సార్. అమ్మ దగ్గర మా తాత సొత్తు రిజిస్టర్ చేసుకునేసి మాకు తెలియకుండా. అది మా అమ్మ చనిపోయిన తర్వాత వచ్చి ఈ భూమి మాది, ఇది వదిలేసి వెళ్ళిపోండా అని చెప్పి బెదిరిస్తున్నారు సార్. అట్లా వచ్చి వాళ్ళు బెదిరిస్తూ ఉన్నారు. వాళ్ళు వచ్చి ఇప్పుడు నన్ను వచ్చి ఆ మండల ఆఫీస్లో అది ఎంఆర్ఓ సార్ దగ్గర ఆన్లైన్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో శుక్రవారం గిరిజన గ్రామాలైన కావడిగుండాలలో వాలీబాల్ పోటీలు ప్రారంభించి గ్రామంలో సుడిగాలి ప్రకటన చేసిన ఎమ్మెల్యే ఆదినారాయణ. ఈ కార్యక్రమంలో పొంగులేటి ప్రధాన అనుచరుడు జూపల్లి రమేష్, కాంగ్రెస్ కార్యకర్తలు, మండల నాయకులు పాల్గొన్నారు.
ఆరోగ్యశ్రీ పథకం గతంలో 5 లక్షలు ఉండే, ఇప్పుడు 5 లక్షల నుండి 10 లక్షల వరకు పెంచినాం. వరంగల్లో మరో చైన్ స్నాచింగ్. గిర్మిజిపేట రాధిక థియేటర్ సమీపంలో ఓ మహిళ మెడలో నుంచి 2.5 తులాల బంగారు పుస్తెలు గొలుసు దొంగలించిన గుర్తు తెలియని వ్యక్తి. స్థానిక ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధిత మహిళ సూర్యదేవర లక్ష్మి. కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్న ఇంతేజార్ గంజ్ పోలీసులు. చెప్పండి. నా పేరు లక్ష్మి. నేను డాక్టర్ గ్రూప్ మహిళలకు డబ్బులు కట్టడానికి వస్తాను. వస్తుంటే వాళ్ళు దొంగ వచ్చి పుస్తకాలు గుంజుకొని వెళ్ళిపోయారు. ఎక్కడ? గిరిమాయిపేటలో మాస్మలి స్ట్రీట్ దగ్గర అక్కడ జరిగిందన్నట్టు. మార్నింగ్ 11:30కి అట్లా అక్కడనే ఇక ఉండేసరికి పోలీసులు ఇట్లా 1000 ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు. వచ్చి వాళ్ళు పోలీసులు వాళ్ళందరూ వచ్చి సీసీ కెమెరాలు అవన్నీ చూసి ఫుటేజ్ ఇట్లా తీసుకున్నారు. ఇంకా వాళ్ళు చూసి దొరకబట్టిస్తామని చెప్పారు. బంగారం ఎంత? 2.5 గ్రాములు. 2.5 తులాలు. 2.5 తులాలు. మీరు ఎటువైపు నుంచి వస్తున్నారు? నేను గ్రూప్లో డబ్బులు కట్టేసి ఇంటికి వస్తున్నాను. అతను ఎదురుగా వచ్చాడు. వచ్చి గుంజుకొని వెళ్ళిపోయాడు. వెనుక నుండి వచ్చిన ఎదురుగా వచ్చాడు. ఫిర్యాదు చేసిందా? చేశాను సార్. వాళ్ళకి ఫోన్ చేసాం. అందరు డీజిల్ మేడం వాళ్ళంతా చాలామంది వచ్చారు. దాదాపు ఒక 3-4 అవర్స్ మాతోటే ఉన్నారు సార్. వాళ్ళు కూడా బాగా కోఆపరేట్ చేశారు. ఈరోజు అరౌండ్ 11:30-11:45 మధ్యలో మార్నింగ్ గిర్మాజిపేట నరసింహారావు హాస్పిటల్ గల్లీలో వన్ అన్నోన్ అఫెండర్ బైక్ మీద వచ్చి బ్లాక్ క్యాప్ వేసుకున్నాడు. సూర్యదేవర లక్ష్మి అనే ఉమెన్ దగ్గర నుంచి వెళ్ళి చైన్ స్నాచింగ్ చేసుకొని అతను పారిపోవడం జరిగింది. సో మేమన్నీ కూడా సీసీ ఫుటేజెస్ వెరిఫై చేస్తున్నాము. వీ హ్యావ్ క్లోజ్. డెఫినెట్లీ కేసుని వెరీ సూన్ డిటెక్ట్ చేస్తాము. ఆలమూరు మండలం గ్రామంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం సెక్రటరీ వేణు ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా అందరితో ప్రతిజ్ఞ చేయించి ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ సత్యశ్రీ మోహర్ ప్రసాద్, ఎంపీటీసీ ప్రమీలా ప్రకాష్, నాగేశ్వరరావు మూర్తి, సచివాలయం సిబ్బంది, మహిళా పోలీస్ ఆశాలు, ఏఎన్ఎంలు పాల్గొని ర్యాలీగా స్లోగాను చెబుతూ గ్రామమంతా ఊరేగింపుగా తిరిగి ప్రజలకు అవగాహన కల్పించారు. అంతేకాకుండా సెక్రటరీ వేణు మాట్లాడుతూ మన గ్రామం శుభ్రతలో ముందుండాలని, ప్రతి ఒక్కరూ బాధ్యత వహించి ముందుకు సాగాలని ప్రజలు ఉద్దేశించి సెక్రటరీ వేణును తెలియజేశారు. నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దినట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఇది స్వచ్ఛ భారత్. ఇలా తిప్పండి. ఆయన ఎలాగెళ్తారు అలాగే ఇలా ఆయన మాట్లాడాలి. అందరూ ఆయన ప్రెస్ న్యూస్ చెప్తారు, పేపర్ న్యూస్ చెప్తారు. సుల్తానాబాద్ పట్టణంలోని రాజీవ్ కూరగాయల మార్కెట్లో తెలంగాణ డెంటల్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డెంటల్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీఎస్ఏ అధ్యక్షులు బాలసాని మణిదీప్, తుమ్మ రాజ్కుమార్లు మాట్లాడుతూ కూరగాయల మార్కెట్లో దంత పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశామని, అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని గవర్నమెంట్ హాస్పిటల్స్, సుల్తానాబాద్లోని మహాలక్ష్మి డెంటల్ క్లినిక్లో వైద్యం సులభమయ్యే విధంగా అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీఎస్వో అధ్యక్షులు బాలుసాని మణిదీప్, యువ సంకల్ప ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తుమ్మ రాజ్కుమార్, రాజీవ్ కూరగాయల మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షులు దేశెట్టి రవీందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ సంపత్ తదితరులు పాల్గొన్నారు.
అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏదైతే బస్తీ డెంటల్ ఫ్రీ డెంటల్ చెకప్ కార్యక్రమం అయితే ఆ టీడీఎస్సీ ఆధ్వర్యంలో చేపట్టాం. దాంట్లో భాగంగా ఈరోజు సుల్తానాబాద్ పట్టణంలోని రాజు మార్కెట్ ఏరియాలో మార్కెట్లో ఉన్న అందరి కూరగాయల వ్యాపారులతో పాటు ఇక్కడ వచ్చేటువంటి ప్రజలకు అందరికీ కూడా ఉచిత డెంటల్ పరీక్షలు అనేది నిర్వహించడం జరుగుతుంది. ఉచిత దంత పరీక్షలే కాకుండా వారికి ఉచితంగా మందులు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కూరగాయలు అమ్మే వాళ్ళు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కుటుంబం కోసం ఉదయం నుండి సాయంత్రం వరకు వాళ్ళు ఇక్కడే కష్టపడుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మా యొక్క టీడీఎస్సీ అసోసియేషన్ వంతుగా మేము ఒక చిన్న సహాయం ఏదైతే మన యువ సంకల్ప అధ్యక్షులు రాజ్ కుమార్ అన్న గారి పిలుపు మేరకు మన సుల్తానాబాద్ మార్కెట్ దానికి చైర్మన్ రాజ్ కుమార్ అన్న గారు మమ్మల్ని సంప్రదించి అడిగారు. ఖచ్చితంగా కూరగాయలు అమ్ము వ్యాపారులు ప్రతిరోజు నిత్యం ఉదయం నుండి రాత్రి వరకు ఇక్కడ కష్టపడుతూ పని చేస్తారని చెప్పారు. సో అది దృష్టిలో ఉంచుకొని మేము వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు మన మార్కెట్ ఏరియాలో అయితే ఉచితంగా దంత వైద్య పరీక్షలు అయితే నిర్వహించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి మెరుగైన చికిత్స కోసం ఇక్కడ డాక్టర్ మహాలక్ష్మి డెంటల్ క్లినిక్తో పాటు హైదరాబాద్కి అయితే పంపించడం జరుగుతుంది. రోజు తెలంగాణ డెంటల్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ మనదీప్ గౌడ్ గారి ఆధ్వర్యంలో సుల్తానాబాద్ రాజీవ్ 200-300 అంటే రికార్డు దొక్కాడే సంసారాలు కాబట్టి వీళ్ళు ఎక్కడికి వెళ్ళి చూపించుకోలేరు కాబట్టి ఒక 2 సార్లు తమ్ముడిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. తమ్ముడు మీరు ఎక్కడైనా ఇక్కడికి వచ్చి సార్ మా ఈ రాజీవ్ కూరల మార్కెట్లో మీరు ఈ క్యాంప్ ఏర్పాటు చేయాలి అని చెప్పి అంటుంది. కంపల్సరీ మేము మీకు వస్తామని చెప్పి అన్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఫ్రీ చెకప్తో పాటు ఫ్రీ మెడిసిన్ కూడా అందించారు. అట్లే మహాలక్ష్మి క్లినిక్ వారు కూడా పూర్తి సహాయ సహకారాలు మాకు అందించారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.